ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఫిబ్రవరి 14వ తారీఖు శని త్రయోదశి వస్తోంది. అంటే ప్రదోష సమయంలో త్రయోదశి తిథి వ్యాప్తి ఉంటుంది కాబట్టి సో 14వ తారీఖుని ఎలా వినియోగించుకోవచ్చు? శని త్రయోదశి అంటే ఖచ్చితంగా చాలా మందికి నాలెడ్జ్ ఉంది. సో ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం పొందుతామా ఆ రోజున గనక మనం చేసేటటువంటి పూజాది కార్యక్రమాలు? ఒకవేళ ఈ అభిషేకాదులు ఒకవేళ చేయలేని పక్షంలో ఇంకేమైనా మార్గం ఉందా స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి? చాలా మంచి ప్రశ్న. అది కాకుండా గొప్ప పర్వదినం శని త్రయోదశి అనుకుంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం శని త్రయోదశి నాడు నూనె తీసుకెళ్ళి శనీశ్వరుడి మీద వేయడము, ఆలయానికి వెళ్ళడం, ఇవన్నీ చేయడం వల్ల శని ఎందుకు వదిలేయాలి? ఫస్ట్ అంటే జస్ట్ థింక్ అంటున్నాను నేను. శని వదిలేయాలన్న థాట్ ప్రాసెస్ తో చేస్తున్నాము. అసలు ఎందుకు ఆయన ఎందుకు కరుణించాలి? నువ్వు చేసే కానీ మొత్తం కర్మ అంతా వదిలేసేయాలి ఆయన? వదలడా? అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఇంట్లో తల్లి లేక తండ్రి ఒక మాట చెప్పారు, ఏదో చదవమనో సంథింగ్, ఒక మాస్టర్ చెప్పాడు, ఏదో గిఫ్ట్ ఇచ్చేసాం మాస్టర్కి వెళ్ళి. ఆయన వెంటనే ఆయన చదవ మానేమంటాడు ఇంకా? లేకపోతే తల్లి నువ్వేం చేయకరా ఇంట్లో కూర్చో అంటుందా? మాస్టర్ ఎప్పుడైనా అలా అంటాడు? అప్పుడు మాస్టర్ ఒక స్కూల్లో ఒక పిల్లవాడు చదువుతున్నాడండి. పిల్లవాడు రోజు హోంవర్క్స్ రాయట్లేదు, చెప్పించి చదవట్లేదు, కానీ ఒకరోజు తీసుకెళ్ళి ఒక స్వీట్ డబ్బా ఇచ్చేసాడు. వెంటనే ఇంకా ఆ క్షణంలో థ్యాంక్స్ చెప్తాడేమో మాస్టర్, ఇంకొంచెం ప్రియంగా చెప్తాడు, నాన్న ఈ లెక్క ఇలాగా, ఈ లెక్క ఇలాగా, అంతే. అంతేగాని ఆయన తర్వాత మనం పరీక్ష రాయకపోయినా, ఎగ్జామ్ రాయకపోయినా సరే ఆయన ఊరుకోడు. అలాగే శాటర్న్ అంటే ఏంటంటే, ఏదో బయట ఉండే గ్రహంలా చూడడం కాకుండా మన కర్మే. శని అంటే శని వేరు, మనం వేరు కాదు. శాటర్నే మనమే శాటర్న్. కరెక్ట్ చెప్పాలంటే మన కర్మల వల్లే మనం జన్మిస్తున్నాం, మన కర్మలే మనం అనుభవిస్తున్నాం, మన కర్మలకి సాక్షి ఆయన. అంతే. ఆయన ఏంటంటే ఆయన ఒక పోర్ట్ఫోలియో. మన కర్మల్ని, మన మంచి కర్మల్ని ఇచ్చేవాడు ఆయన, చెడు కర్మల్ని ఇచ్చేవాడు ఆయన. నువ్వు రాసే ఎగ్జామ్ కి కరెక్షన్ చేసే మాస్టర్ ఆయన. అంతే, ఎగ్జాక్ట్లీ. ఎగ్జామ్ మాత్రం నువ్వే రాయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మనం ఎంతసేపు సరే ఓకే శని త్రయోదశి రోజు నేను చేసేసుకుంటా, ఏలినాటి శని వస్తే నేను భయపడతా, అర్ధాష్టమి వస్తే అమ్మో అనుకుంటా, దాని గురించి వీడియోలు చూస్తా, ఆ వీడియోలు చూస్తూ దాని కింద ఏమిటండి మాకు శని పట్టింది, ఏం మారట్లేదు 4 కామెంట్లు పెడతా. ఇది కాదు లైఫ్ అంటారు. మీరు అసలు ఫస్ట్ మీ కర్మ మార్చుకోవాలి. శని అనుగ్రహం కావాలి అంటే మాస్టర్ యొక్క అనుగ్రహం కావాలంటే మీరు డిసిప్లైన్గా చదవాలి, చక్కగా రాసుకోవాలి, టీచర్ని మెప్పించాలి. అయితే అది ఓన్లీ శని త్రయోదశి నాడు కాదు, నిత్య దైనందిన జీవితంలో మేము ఎగ్జాక్ట్లీ నా పాయింటే అది. ఒక్క శని త్రయోదశి రోజు నువ్వు వెళ్ళి స్వీట్ డబ్బా ఇచ్చేస్తే సరే నిన్ను ఒక్క సెకండ్ ఏదో బాగుందిరా స్వీట్ అంటాడేమో, కానీ తర్వాత మళ్ళీ సేమ్ కోటింగ్ ఎలా పడుతుందో అంతే కదా. అలాగే మనం ఏంటంటే మనలో మార్పు రావాలి. మనం ఏ కర్మ చేస్తున్నాం, కర్మకారకుడు శని. అసలు నేను ఈ స్థితి ఎందుకు అనుభవిస్తున్నాను అనేది ఒకసారి మనం చేసుకోవాలి. మనకి జన్మజాతకంలో పాస్ట్ లైఫ్ ఎలా చూస్తాం అనేది ఒక సిస్టమ్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. అంటే పూర్వజన్మల్లో మనం ఏ కర్మ చేయడం వల్ల ఇక్కడ ఇది అనుభవిస్తున్నాము అనేది. దాన్ని శని ఆ లగ్నానికి ఏ అధిపతి, ఆయన ఎక్కడొచ్చున్నాడు, ఆయన ఏ గ్రహాన్ని తీసుకున్నాడు అనే దాన్ని బట్టి మీరు పూర్వజన్మల్లో ఫలానా ఇది చేశారు. అందుకే ఏం చేస్తారు, నాడీ ఆస్ట్రాలజీలో శనిని వెనక రాశుల్లో వేస్తాం. దట్ ఈస్ పూర్వజన్మ, పూర్వ కర్మ బట్టి ఈ జన్మ వచ్చిందని. ఆ వెనక రాశుల్లో వేసినందుకు వీళ్ళకి 6th హౌస్ అంటారు, అంటే 6వ స్థానం. 6వ స్థానంలో ఉండే గ్రహాలు చెప్తాయన్నమాట, ఓకే పలానా వ్యక్తి పలానా పూర్వజన్మల్లో ఈ కర్మ చేయడం వల్ల ఇక్కడ ఇది అనుభవిస్తున్నాడు. 6th హౌస్ పూర్వజన్మ కర్మ is 6th హౌస్. అంటే పూర్వజన్మ ఇస్ 9th హౌస్. 9th హౌస్ నుంచి 10th హౌస్ ఇస్ పూర్వజన్మ కర్మ. కర్మస్థానం 10వ స్థానం కదండి. పూర్వజన్మ మనకు 9th హౌస్ లో ఉంటుంది, వచ్చే జన్మ 5వ స్థానంలో ఉంటుంది. ఇది లగ్నం ఇస్ ఈ జన్మ, పాస్ట్ జన్మ ఇస్ 9th హౌస్, వచ్చే జన్మ ఇస్ 5th హౌస్. అందుకే తండ్రే నువ్వుగా పుడుతున్నావు, నువ్వే నీ పిల్లడిగా పుడుతున్నావు. అందుకే 9, 1, 5. పూర్వజన్మ కర్మ ఇస్ 6th హౌస్, అంటే అక్కడ నుంచి 10th హౌస్. అందుకని మనం ఏం చేస్తాం, 6వ స్థానంలో ఉండే గ్రహాలను చూసుకొని ఓకే నేను పాస్ట్ లైఫ్ లో అన్నదమ్ములను ఇబ్బంది పెట్టాను, అందుకని నాకు అన్నదమ్ములు శత్రువులు అయ్యారు, లేదా ఒక భార్యను
లేకపోతే వాళ్ళ భర్తను ఒక అమ్మాయి ఇబ్బంది పెట్టారు, అందుకే భార్యాభర్త రూపంలో వచ్చి ఈ ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే ఒక సంతానం విషయంలో, లేకపోతే ఒక కెరియర్ విషయంలో. ఇవి ఎక్కడ నేను స్ట్రగుల్, ఎందుకంటే ఒకే స్ట్రగుల్ రాదు. ఏళ్ళనాడు శని కానివ్వండి, శని మహాదశ కానివ్వండి, ఏదైనా కానీ రకరకాల స్ట్రగుల్స్ వస్తే ఒక్కోసారి మంచి కూడా జరుగుతుంది. నేను చాలా ఆడియోలో కూడా నేను మీకు వినిపించాను. ఇక్కడ ఏంటంటే నేను ఏ కర్మ చేశాను ఆ కర్మ మళ్ళీ నేను చేయకూడదు, నేను రియలైజ్ అవ్వడం కావాలి అక్కడ. ఎంతసేపు నేను వెళ్ళిపోయి దాని ఉపశమనం దానికి ఉంటుంది, నేను ఉండదు అని చెప్పట్లే. ఆ రోజు చక్కగా వెళ్తాము, గోవులకి బెల్లం తినిపిస్తాము, ఆ రోజు శని త్రయోదశి రోజు కాబట్టి శనికి సంబంధించి చేసుకుంటాము. వీటితో పాటు నీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే నీ కిందని పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు, ఎందుకంటే శని కార్మికులకి, కర్షకులకి, పని వాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి, వీళ్ళందరికీ కారకుడు. కాబట్టి నానమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు, లేకపోతే ముసలి వాళ్ళు ఉన్నారు మీ ఇంటి దగ్గర, వాళ్ళని ఏదైనా, ఎందుకంటే వాళ్ళని ఏదైతే నువ్వు ఆ కర్మ ద్వారా నువ్వు ఏదైతే అంటే కర్మని కర్మతోనే తీయగలగాలి. సహాయాన్ని అర్థించి మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకుందాం, ఎప్పుడు అడుగుతాడు సహాయం? ధన సహాయం వాడి దగ్గర లేనప్పుడు అడుగుతాడు. అప్పుడు కూడా శని రిలేట్ అయి ఉంటాడా సార్? ఉంటాడండి, ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే నువ్వు కర్మని కర్మతోనే తగ్గించుకోగలవు, ఇంకో మార్గం లేదు. ఇక్కడ నుంచి నువ్వు తిరుపతి వెళ్ళాలంటే జర్నీ చేయాల్సింది, జర్నీ చేయకుండా నాకు ఇక్కడికి తిరుపతి రావాలంటే రాదు. నువ్వు వెళ్ళాల్సింది ఎలాగో ఇది కూడా అంతే, కర్మ రూపంలోనే క్లియర్ చేసుకోవాలి. అయితే మనకి పెద్దవాళ్ళు అని అన్నారు కదా, వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి కొంచెం నమస్కారం చేసుకోవడము. చాలా మటుకు తెలియని విషయం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు నీకంటే చిన్న వాళ్ళకి నువ్వు వాళ్ళ మీద దయ చూపిస్తావో, నీకంటే పెద్దవాళ్ళని నువ్వు గౌరవిస్తూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటావో శని ప్రభావం తగ్గుతుంది. చిన్నవాళ్ళను కూడా అంటే స్థాయిలో మీ ఉద్దేశం? స్థాయిలో పనిచేసే వాళ్ళు ఉంటారు, మన ఇంటికి ఏదో ఇంటి పనులు చేసుకోవడానికి వస్తుంటారు, పాపం వాళ్ళ జీతాలు పెద్దగా ఉండవు, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు, 2000-3000తోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. దాంట్లో ఇది మరి అనొచ్చో అనకూడదో తెలియదు, వాళ్ళ పర్సెప్షన్ వదిలేద్దాం, పని వాళ్ళ పర్సెప్షన్ వదిలేద్దాం, వాళ్ళు మానేస్తారు, డుమ్మాలు కొడతారు, సరిగ్గా జరిగి ఇవన్నీ పక్కన పెట్టి అది కూడా కర్మేనండి. ఎలా అంటే వీళ్ళ పర్సనల్ చార్ట్ లో సాటర్న్ బాగా అనుకోండి, సరైన వాళ్ళు రారు, వీళ్ళకి పని వాళ్ళు ఇబ్బంది పెడతారు. సరే, పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల నేను అడగాలనుకుంది ఏంటంటే సార్, వాళ్ళు ఎలా ఉన్నా ఉండనియండి, పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఇచ్చేది 2000, 3000, మహా అయితే 5000. అందులో 2 రోజులు 3 రోజులు లాంటి ప్రాంతాల్లో అయితే 8000, 10,000 కూడా ఇవ్వచ్చు, ఎక్కువ ఉండొచ్చు. నేను సామాన్యుల గురించి మాట్లాడుతుంటే 2000, 3000 లోపే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 2-3 రోజులు రాలేదని కట్టింగ్ చేస్తారు సార్. అవునవును, అది ఎటువంటి పాపానికి అవుతుంది సార్? అంటే ఒకటండి, వాళ్ళకి ఏదో కొన్ని కారణాల వల్ల ఇబ్బంది వస్తే కటింగ్ చేయడం భావ్యం కాదు, కానీ చెప్తున్నా కావాలని అప్పుడు కట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఇది వీళ్ళకనే కాదు, ఎంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తికైనా ఇది ఈ ధర్మం వర్తిస్తుంది. కావాలని మనం చెప్తున్నా సరే రాకపోతే అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ కాదు, అది పెట్టకపోతే ఆ వ్యక్తికి భయం ఉండదు. కట్ చేయట్లేదు కదా మనకేం పోయింది ఈ మేడం అంటే మెతక ఏం చేత కాదనే పాయింట్ ఆఫ్ లో చూసే ఛాన్స్ ఉంటుంది. మిస్యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మన లాల్ ఎట్లా అయితే లాని ఎట్లా మిస్యూజ్ చేసుకుంటున్నారో మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. జ్వరం వచ్చింది, లేకపోతే వాళ్ళ పిల్లలకు బాగాలేదు, ఏదో సమ్ కారణాలలో ఊర వెళ్ళవలసి వచ్చింది, మంచి వాళ్ళే. మనం ఇక్కడ ఏంటంటే మనం మనిషిని పరిశీలించాలి, ఎలాంటి వ్యక్తి, ఆ వ్యక్తిత్వం ఏంటి, కావాలని చేస్తున్నారా, కావాలని డుమ్మాలు కొడుతున్నారా, కావాలని మనం ఏమనట్లేదని చేస్తున్నారా, అది అలాగా వదిలేయకూడదు. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని. మహాభారతంలో మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తాడు కదా, అక్కడ వాళ్ళు కావాలని లాక్కుంటున్నారు, నువ్వు యుద్ధం చేయి. ఐ గాట్ మై ఆన్సర్ సార్. జాగ్రత్తగా చూసుకుని చేయాలి, కానీ కావాలని అంటే ఇచ్చేదే తక్కువ కదా పాపం, ఎలా బ్రతుకుతారు అనే థాట్ ప్రాసెస్ కూడా ఉంది, అందుకని క్వశ్చన్ అడగడం. రైట్ సార్, అయితే దయతో ఉండాలి మన కింద పనిచేసే వాళ్ళ దగ్గర. ఖచ్చితంగా దయతో ఉండాలి. దయతో ఉంటేనే ఇక్కడ ఏంటంటే మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా భగవంతుడి సంబంధించిన భగవత్ స్వరూపంలో అంటే ఆ దేవుడి యొక్క సంతతిగానే చెప్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే నువ్వు పక్క వాళ్ళ పట్ల నువ్వు ఎప్పుడైతే దయం చూపిస్తావో భగవంతుడికి ప్రీతిపాత్రుడు అవుతావు. భగవంతుడు కూడా మన పట్ల దయతో ఉంటాడు. ఎగ్జాక్ట్లీ, భగవంతుడి స్థాయితో మనం చిన్నవాళ్ళ. ఇప్పుడు ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారు అనుకోండి, 2 బిడ్డల్లో ఇద్దరికి కావాలంటే దోషిస్తుంది, ఏదైనా ఇస్తుంది, కానీ వీడిది లాక్కుని వీళ్ళు లాక్కుంటున్నాడు అని ఊరుకోదు, పట్టుమని ఒకటి పిక్తుంది. అలా ఏంటంటే మనం తెలియక కొన్ని దేవతా దూషణకి గురవుతూ ఉంటాం మనం. అది
రైట్ సార్. మరి ఇంతకీ శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందటానికి ఏదైనా మంత్రం రూపంలో అమ్మవారిని ఎలా శరణం లలిత వేయొచ్చో చెప్తారా? అమ్మవారి యొక్క నామాల్లో మాత్రం అద్భుతమైన మంత్రం ఉంది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఖచ్చితంగా శని పనిచేస్తుంది. దోషాల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. చాలా మంది అది చేసి సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. అద్భుతం. అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను ఎన్నిసార్లు నిన్న కూడా ఒక అతను నాకు మెసేజ్ చేశాడు. ఆయన ఆ. సరదాగా ఇట్లాగే ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఆయనకి కొన్ని టిప్స్ చెప్పా. ఆ. ఇవి చేసుకో, ఆ. ఇవి చేసుకుంటే బాగుంటుంది, నీకు ఇబ్బంది అనేటువంటిది రాదు అన్నప్పుడు ఆయన ఆ. నిన్ననే నాకు ఆడియో పెట్టాడు. ఆయన చాలా ఎట్లా అంటే సింపుల్ గా చెప్పేస్తుంటారు. ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను మిమ్మల్ని, 4 ఏళ్ల నుంచి చూస్తున్నా. ఎవరైనా సరే సమస్య అనగానే అపాయింట్మెంట్ తీసుకో ఇటువంటివి ఏమి ఉండవు. అంటే టక్కని అపాయింట్మెంట్ తీసుకున్న చెప్పేస్తారు. వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే తీసుకునే వాళ్ళు అప్పటికప్పుడు తీసుకుంటారు. అవునండి. అప్పటికప్పుడు ఉమ్. ఇక్కడ ఎవరైనా అడిగినా కూడా వెంటనే అంటే ఏంటంటే మనకి భగవంతుడు ఏదో ఇచ్చాడు మేడం మనకి. ఉమ్. దాంతో ఏంటంటే మనం ఉమ్. ఆ, అన్ని వేళలా మనకు ఒకేలా తోచింది చూడకూడదు. మనకు తోచింది మనం ఏదో చెప్తున్నాం అంతే. ఏం లేదు. నమస్తే గురుజీ. గురుజీ ఏం లేదు, మీరు నాకు చెప్పిన కొన్ని కీ పాయింట్ రెమెడీస్ ని నేను ఫాలో అయ్యాను గురుజీ. ఆ కీ పాయింట్స్ ఫాలో అవడం వల్ల నాకున్న కొన్ని రుణ బాధలు బా దాదాపు 5-6 మందితో అప్పు చేసింటి. ఇప్పుడు అప్పు తీర్చగలిగాను. అదే. ఎంత అద్భుతం సార్. ఇది నేను ఒకసారి క్లాస్కి వెళ్ళానండి. ఒక యోగా సంబంధించిన క్లాసెస్ అంటే ఈ మధ్య కొంచెం హెల్త్ దాని మీద రీసెర్చెస్తో చేస్తున్నా. వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైన వ్యక్తి ఆయన. అందరం 3 రోజులు క్లాస్ అయిపోయింది. రిటర్న్ వస్తూ ఉంటే కారులో నాతో పాటు కూర్చున్నాడు ఆయన. కూర్చున్నప్పుడు ఏమండి నా జాతకం ఇది, మీరు మమ్మల్ని వీడియోలో చూస్తుంటాం కదా అంటే అప్పటికప్పుడు చెప్పాను చూసి. జస్ట్ 2-3 మంత్స్ అయింది. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ మన గొప్పతనం ఏం లేదు. ఇదంతా మహర్షులు మనకు అందించిన శాస్త్రం. నువ్వు సిన్సియర్గా కనుక చెయ్యగలిగితే రిజల్ట్ వెంటనే అదిగోండి కనబడి 2-3 నెలల్లోనే కనపడింది సార్. అది మన ప్రేక్షకులకు కూడా చెప్తారా? అపర్ణాయన మహామంత్రం. అంతేనా? అపర్ణాయన మహామంత్రం మెయిన్గా ఏంటంటే రుణ బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు 6th హౌస్లో ఉండే గ్రహం ఏదైతే ఉందో దానికి సంబంధించిన దానాలు ఇవ్వాలి. అంటే 6th హౌస్ ఈజ్ పూర్వజన్మ కర్మ అని చెప్పాను కదా. రుణరోగ శత్రుస్థానం కూడా అది. అంటే ఎవరైనా సరే రుణము రోగము శత్రువుతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి లేకపోతే మనిషి హ్యాపీ. సో అక్కడుండే గ్రహాలకు ఎవరైతే దానం ఇస్తారో దాని నుంచి బయటపడతారు. ఆ గ్రహానికా సార్ లేకపోతే స్థానాధిపతికా? ఆ గ్రహానికి మెయిన్. అక్కడ ఏ గ్రహాలు ఉంటాయి, గ్రహాలు లేకపోతే స్థానాధిపతికి. అయితే ఇక్కడ 6th లార్డ్ వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు, ఆయన ఎవరికి ఇచ్చాడు అనేది ఒక లెక్క ఉంటుందండి. క్యాలిక్యులేషన్ ఆస్ట్రాలజీలో చూడాలి. ఆస్ట్రాలజీలో ఎప్పుడు కూడా ఆ సేమ్ గ్రహం ఫలితం ఇవ్వదు. ఆ గ్రహం ఇంకో గ్రహానికి అందిస్తుంది ఎప్పుడు కూడా. ఆత్మ సంబంధం అనే శ్లోకం ఆధారంగా అది ఎవరికి ఇచ్చింది, ఆ పోర్ట్ఫోలియో ఎవరనేది పట్టుకోగలరు. అది ఒక్కటి మీరు పట్టుకోగలిగితే చాలా ఈజీగా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. డన్ అంతే. డన్ బ్యూటిఫుల్ సార్. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. మెరాకిల్స్ ని చూస్తూ ఉన్నారు మీరు. చిన్న చిన్న మార్గాల ద్వారానే తప్పించేసుకోవచ్చు. కలియుగం కదండి. కలియుగంలో చిన్న చిన్న మార్గాలతోనే మనం బయటపడవచ్చు. నామస్మరణ ద్వారా బయటపడవచ్చు అని చెప్తారు. చెప్పినటువంటి నామాన్ని చేసుకుని శని యొక్క అనుగ్రహానికి మన వాళ్ళు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.